తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించారని సీనియర్ జర్నలిస్ట్ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ జర్నలిస్టులు గొంతెత్తారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన తరుణంలో ప్రజల వైపు నిలబడి ప్రశ్నిస్తామని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి 23 సంవత్సరాలైంది. ఆవిర్భావ దినోత్సవ జేజేలు. తెలంగాణలో ఒక రాజకీయ అస్తిత్వం కోసం టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన జర్నలిస్టుల సంస్థ ఒక చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటే ఇక్కడ జరిగిన అన్ని పోరాటాల్లోనూ ఆ తర్వాత ఢిల్లీ యాత్ర కూడా చేసింది జర్నలిస్ట్ ఫోరం. మండల స్థాయి జర్నలిస్టుల నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల దాకా ఆంధ్ర యజమాన్యాల చేతుల్లో ఉన్నప్పటికి కూడా సాహసోపేతంగా చేసిన ఈ ఉద్యమం సందర్భంగా పేరున త్యాగాలు చేసిన జర్నలిస్టులందరికీ కూడా ఈ సందర్భంగా 23 సంవత్సరాల తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావం సందర్భంగా జేజేలు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినది. రెండో వైపు ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని రకరకాల మాటలు చెప్తున్నా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 10,000 మంది జర్నలిస్టులతో ఒక మహాసభ నిర్వహించి దాని ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం వచ్చినా కూడా 10 ఏళ్ల పాటు మద్దతుగా ఉండాలని తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా ఈ 10 సంవత్సరాలు ఒక టీయూడబ్ల్యూజే ఉద్యమంగా జర్నలిస్టుల ప్రయోజనాల కోసం నిలబడింది, కలబడింది. ఇవాళ జర్నలిస్టులకు సమకూరిన ప్రయోజనాలు అంటే ఫండ్ కావచ్చు, 42 కోట్ల ఫండ్ కావచ్చు, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి నిధి కావచ్చు, అట్లాగే అక్రిడేషన్లు కావచ్చు, అన్నీ కూడా సాధించింది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టే.